ప్రియా అదేం లేదు ప్రియా. ప్రియా ఒక్క మాట, నేను మాట్లాడిన ఒకే ఒక్క మాట మా రెండు మనసుల బాధకు కారణమైంది. మన పెళ్లి చూపులే అని చెప్పాను కదా, అమ్మాయి చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. రే తనే కాల్ చేస్తుంది కానీ. హలో హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్. నువ్వు? ఇప్పుడే నా ఫ్రెండ్కి నీ గురించి చెప్తున్నా. నా గురించా? అదే మన గురించి. ఓ, ఏం చెప్తున్నా? రీసెంట్గా మనకు పెళ్లి చూపులు అయ్యాయని, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందని, అమ్మాయికి కూడా నేను నచ్చానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నావు అని చెప్తున్నా. ఓ, అదేంటి నువ్వు నాకు నచ్చావనే విషయం అంత సాగతీస్తూ చెప్తున్నా? అంటే నువ్వు నాకు అలా చెప్పలేదు కదా. ఆ రోజు పెళ్లి చూపులో చెప్పాను కదా. నాకు డైరెక్ట్గా చెప్పలేదు కదా. ఓ, యాక్చువల్లీ ఇప్పుడు నేను కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనం డైరెక్ట్గా కలవలేదు కదా, సో రేపు నన్ను బయటికి తీసుకెళ్తారా అని అడుగుదామని చేశాను. హలో. సరే మీట్ అవుదాం. ఓకే, అయితే నువ్వు ప్లాన్ చేసి ఎక్కడ మీట్ అవుదామో నాకు ఈవినింగ్ చెప్పు. ఓకే బాయ్. బాయ్. ఏంద్రా ఆలోచిస్తున్నావు? మందు సరిపోద్దా లేదా అనా? కాదురా, మార్నింగ్ ప్రియా కాల్ చేసింది కదా. అవును, అయితే ఇప్పటివరకు మీట్ అవ్వలేదు కదా, రేపు మీట్ అవుదామని అడిగింది. మంచి ఛాన్స్ కొట్టేసావు కదరా. రే క్యాజువల్గా మీట్ అవ్వడానికి అడిగిందిరా. ఓ, ఎడి తీసుకోబోతున్నావు? అదే ఆలోచిస్తున్నారా, ఈవినింగ్ కల్లా చెప్పమన్నది. నాకేమో ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. అదేముంది, గూగుల్లో సెర్చ్ చేసి బెస్ట్ రేటింగ్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళు. కరెక్టే, అక్కడ ఎలా ఉంటుందో, ఏం ఆర్డర్ చేయాలో, అమ్మాయికి ఆ ప్లేస్ నచ్చుతుందో లేదో అని అదొక టెన్షన్. దాంతోపాటు మనం ఫస్ట్ టైం ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం, అది ఇంకో పెద్ద టెన్షన్. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. రేయ్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదరా. టిప్సా? నేను ఉన్న 10 మంది అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నారా తెలవడానికి? నేనే సింగిల్ గాన్ని. మనం ఇలాంటి విషయంలో జీరో. అమ్మాయికి చెప్పేస్తారా రేపొద్దు తర్వాత ఇంకెప్పుడైనా కలుద్దామని? రేయ్, తర్వాత కూడా ఎప్పుడైనా మీట్ అవ్వాల్సిందే కదరా, అది ఇప్పుడే మీట్ అవ్వు. లేదురా, టెన్షన్గా ఉంది. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సరే, నీ ఇష్టం. హలో. ఏమైంది హర్ష? ఏమైనా వర్క్ ఉందా? ఏం లేదు. మరి యాక్చువల్గా చెప్పాలంటే ఏ ప్లేస్కి తీసుకెళ్లాలో, ఆ ప్లేస్ నీకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు. పైగా ఫస్ట్ టైం ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం, చిన్న టెన్షన్. ఓ అంతేనా? ఇట్స్ ఓకే, నేనే ఒక మంచి ప్లేస్ డిసైడ్ చేస్తాను. రేపు మార్నింగ్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో, ఓకేనా? సరే, గుడ్ నైట్. బాయ్. బాయ్. రే తనకు తెలిసిన లొకేషన్ ఉందంటరా, తనే తీసుకెళ్తా అంది. రే, నువ్వు ఏ అమ్మాయితో బయటకు వెళ్ళలేదు కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలో నీకు తెలీదు.
మరి ఆ అమ్మాయికి ఎలా తెలిసిందిరా? అంటే అదే తనెవరితో వెళ్ళిందా అని. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? తన ఫ్రెండ్స్తో వెళ్ళుంటుంది, దానికి గుడ్ డౌటా? డౌట్ తన మీద కాదురా, మీ ఇద్దరికి పెళ్ళయ్యేలోపు ఆ అమ్మాయికి ఏదైనా పాస్ట్ ఉందని తెలిస్తే నువ్వు ఆ అమ్మాయితో మూవ్ ఆన్ అవ్వగలవా? రేయ్ అలాంటిదేం అయ్యి ఉండదు, నువ్వు నాకు లేనిపోయిన డౌట్లు పెట్టకు. ఆ అమ్మాయి అలాంటిదేం కాదు. పద పడుకుందాం, పద పద. ఆ అమ్మాయికి ఏదైనా పాస్ట్ ఉందని తెలిస్తే నువ్వు ఆ అమ్మాయితో మూవ్ ఆన్ అవ్వగలవా? సారీ మామ, లేట్ అయింది. ఎందుకురా రోజు పొద్దునే నా బైక్ తీసుకుపోతావు? నీ గీతను డ్రాప్ చేయడానికా? గీత దానికి వేరే వాడితో పెళ్లి సెట్ అయిందిగా. అదేంట్రా, మీరిద్దరిలో వేసుకున్నారు కదా, వేరేవాడితో పెళ్ళేంటి? ఇద్దరికి బ్రేకప్ అయింది లేరా. బ్రేకప్పా? ఎందుకు? ఏముంది, తనకి నాకు సెట్ అవ్వలేదు. దాని గురించి నాకు స్టార్టింగ్లోనే అర్థమైంది. అందుకే పైపైన లవ్ చేసా, పని కానిచ్చా. అంత క్లోజ్ అయినా కూడా మీకేం బాధ లేదారా? బాధ ఎందుకురా, నేనేం తను సిన్సియర్గా లవ్ చేయలేదు కదా. మరి తను కూడా అంతే. యాక్చువల్లీ ఇద్దరి మధ్య దూరం పెరగడం ముందు తన నుండే స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా నాకు అలవాటు అయింది, తర్వాత బ్రేకప్ అయింది. ఇవేం లవ్వులరా నాయనా, మరి ఇంత దారుణంగా తయారవుతున్నారేంట్రా? అవన్నీ నీకు అర్థం కావులే. నేను పైకి వెళ్తా. ఒకవేళ తనకు కూడా పాస్ట్ ఉంటే, ఎవరో అమ్మాయి అలా చేసిందని తను కూడా అలాగే చేస్తుంది అనుకోవడం తప్పు. అలా ఏముండదులే. హలో ప్రియా, మీ ఇంటి ముందే ఉన్నాను. వస్తున్నా. ఓకే. ఎలా ఉంది? నైస్. మేడం ఆర్డర్ ప్లీజ్. ఏం తీసుకుంటా? నీ ఇష్టం. 2 కాఫీ తీసుకొచ్చే. ఓకే మేడం. అవును, నీకు ఈ లొకేషన్ గురించి ఎలా తెలుసు? అది ఇంతకుముందు ఫ్రెండ్తో ఒకసారి వచ్చాను. ఓ, నువ్వెప్పుడు ఎవరితో బయటికి వెళ్ళలేదా? నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఏ అమ్మాయితో ట్రై కూడా చేయలేదా? అమ్మాయా? ఏ అంటే మనం అమ్మాయిలు ఎంట పడలేం, మనకంత ధైర్యం లేదు. పోనీ అమ్మాయిలే మన ఎంట పడతారా అంటే మన అందానికి అంత సీన్ లేదు.
ఇప్పుడంటే జాబ్ చేస్తున్నాను కానీ ఇంతకుముందు ఖర్చులకు కూడా ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఒక అమ్మాయి లవ్ చేయాలని థాటే రాలేదు. ఓ పెద్ద సమస్యే. మరి నువ్వు? మనం కూడా సేమ్ టు సేమ్. నీకేం పాస్ట్ లేదా? అవునా? ఇంత అందమైన అమ్మాయి ఎన్ని రోజులు సింగిల్గా ఉందంటే నమ్మలేకపోతున్నా. నేను కూడా. యాక్చువల్లీ నిన్న నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు. ఏమని? నాకైతే ఇంతకుముందు ఏ అమ్మాయితో బయటికి వెళ్ళలేదు కాబట్టి ఏ ప్లేస్ గురించి ఐడియా లేదు. మరి తనకెలా తెలుసు అని. నువ్వేం చెప్పావు? తన ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటుందిలే అని చెప్పాను. ఇప్పుడు నువ్వు పాస్ట్ కూడా లేదన్నావు కదా, సో ఆ మ్యాటర్ కూడా క్లియర్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఫ్రెండ్తో రాలేదు, ఒక అబ్బాయితో వచ్చాను. అబ్బాయా? మరి ఇందాక ఏ పాస్ట్ లేదన్నావు? ఓ అందుకేనా ఇందాక రాగానే నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసని అడిగా? అలా ఏం కాదు. అంటే నువ్వు ముందు నుంచి డౌట్తోనే వచ్చావన్నమాట ఇక్కడికి. అయ్యో ప్రియా, అదేం లేదు ప్రియా. ప్రియా సెబిల్, సారీ. థ్యాంక్ యూ. The person you've called is... The person you've called... నేను వద్దు అన్న తనే కలుస్తా అన్నది. దాంట్లో నేను ప్రేమను చూడకుండా డౌట్తో వెళ్ళాను. అనవసరంగా అడిగాను. ఇప్పుడు తను నా గురించి ఏమనుకుంటుందో ఏమో. సారీ ప్రియా, నిన్న మన మధ్య జరిగిందంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, లైట్ తీసుకో. యాక్చువల్ నిన్ను కలవడానికి వచ్చే ముందు నా ఫ్రెండ్ వాడు లవ్ గురించి చెప్పాడు. అంత క్లోజ్ అయినా కూడా మీకేం బాధ లేదారా? యాక్చువల్లీ ఇద్దరి మధ్య దూరం పెరగడం ముందు తన నుండి స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా నాకు అలవాటు అయింది, తర్వాత బ్రేకప్ అయింది. వాడు అలా చెప్పేసరికి అమ్మాయిలందరూ ఇలానే ఉంటారని భయం వేసింది. ఆ థాటే మన మ్యాటర్ ఇక్కడ దాకా రావడానికి కారణమైంది, అంతే. నీకు పాస్ట్ ఉన్నా నాకు నో ప్రాబ్లం ప్రియా, కానీ అవసరం ఉన్న రోజులు లవ్ అని తిరిగి అవసరం తీరిపోయాక బ్రేకప్ అని చెప్పుకునే పాస్ట్ అయితేనే ప్రాబ్లం. నాకు పాస్ట్ ఉంది, కానీ నా దృష్టిలో అసలు ఇది పాస్ట్ లాగా నేను అనుకోవట్లేదు. అందుకని నేను నువ్వు అడిగినప్పుడు అలాంటిదేం లేదని చెప్పాను. కానీ ఇప్పుడెందుకు చెప్పానంటే నా గురించి నీకు ఒక ఐడియా రావాలి అని. నువ్వు ఒక డౌట్ అడిగావు, అది నేను క్లారిఫై చేసుకోవాలి కదా. కొన్ని డౌట్స్తో ట్రావెల్ చేయడం కంటే దాన్ని క్లారిఫై చేసుకుని మూవ్ ఆన్ అవ్వడం చాలా బెటర్. నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు. నాతో మాట్లాడడానికి చాలాసార్లు ట్రై చేశాడు. అలా ఒకసారి తనతో నేను మాట్లాడడానికి ఒప్పుకున్నాను.
అప్పుడే తను ఈ ప్లేస్కి పిలిచాడు. ఆ రోజే తను ప్రపోజ్ చేశాడు. కానీ నాకు కొంచెం టైం కావాలి అని అడిగాను. సో ఆ తర్వాత కొన్ని రోజులు ఫోన్లో చాట్ చేసుకున్నాం, కాల్స్ కూడా మాట్లాడుకున్నాం. తర్వాత కొన్ని రోజులకి తను బ్రేకప్ చెప్పుకుని వెళ్ళిపోయాడు. అదేంటి వెంటపడి ప్రపోజ్ చేసి మరెందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీ ఆ లవ్ అనే సిచ్యువేషన్ వస్తే తనని నమ్ముకున్న ఫ్యామిలీని చూస్ చేసుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా లవ్ చేయాలి అనిపిస్తుంది, కానీ బాధ్యతలు మోసేవాడికే అది బరువుగా అనిపిస్తుంది అనే తన సిచ్యువేషన్ నాకు చెప్పి పూర్తిగా ఏం చేసి వెళ్ళిపోయాడు. అప్పటికీ కూడా తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందుకే నేను కూడా తన్ని లైట్ తీసుకున్నాను. తర్వాత మేమెప్పుడు కలవనే లేదు, కలవమని ఫోర్స్ కూడా చేయలేదు. అవసరాల కోసం లవ్ చేసే వాళ్ళే కాదు, సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకున్న బాధ్యతల వల్ల దాని మధ్యలోనే ఏం చేస్తారు. ఇంకొందరైతే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి నాలా ఇక్కడి వరకు వస్తారు. ఒకసారి దిగు దిగు. నువ్వంటే ఇష్టమైన విషయం డైరెక్ట్గా చెప్పలేదు అని అడిగావుగా, ఇప్పుడు అర్థమైందా?